మారిన అభివృద్ధి పనులు కొనసాగితేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ హాలియా మున్సిపాలిటీలో గతంలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా కొత్త నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పూర్తిగా స్తంభించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాలియా మున్సిపాలిటీలో ప్రారంభమైన అనేక అభివృద్ధి పనులు ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలిపోయి నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువ బండి సుందరీకరణ కోసం 8.50 కోట్ల రూపాయల మంజూరు చేయగా పనులు సగం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. 2 కోట్ల రూపాయలతో చేపట్టిన వెజిటబుల్ మార్కెట్ యార్డ్ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. 5 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన లైబ్రరీ నిర్మాణం ప్రారంభ దశను కూడా దాటలేదు. 1 కోటి రూపాయలతో చేపట్టిన డిజిటల్ ఆడిటోరియం నిర్మాణం బేస్మెంట్ దశకే పరిమితమైంది. అంతేకాదు వైకుంఠధామం వెళ్లే మార్గంలో సీసీ రోడ్ నిర్మాణానికి 70 లక్షల రూపాయల మంజూరైన పనులు ప్రారంభం కాలేదు. మినీ స్టేడియం నిర్మాణం కోసం 4.20 కోట్ల రూపాయలు కేటాయించగా ట్రాక్ నిర్మాణానికి మాత్రమే 70 లక్షలు ఖర్చయ్యాయి. మిగిలిన స్టేడియం నిర్మాణం నిలిచిపోవడంతో యువత క్రీడాకారుల ఆశలు నెరవేరలేదు. నార్జసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ నమస్కారం. నా పేరు నల్గొండ సుధాకర్. నేను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసినాను గతంలో. ఈరోజు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. హాలియా మున్సిపాలిటీలో గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో హాలియా మున్సిపాలిటీలో 30 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి హాలియాలో సుందరీకరణ కోసానికి ట్యాంక్ బండ్ అనే నిర్మాణాన్ని నిర్మించుకోవడం జరిగింది. అది ఇప్పుడు దాని మీదనే ఉండి మాట్లాడడం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాలియా మున్సిపాలిటీలో కొత్తగా పెద్ద అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు తమ పాలనలో హాలియా మున్సిపాలిటీ గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొంటున్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, వైకుంఠధామం, 30 పడకల ఆసుపత్రి, పోస్టుమార్టం గది, అంతర్గత రహదారులు, డ్రైనేజీ కాలువలు, మిషన్ భగీరథ, తాగునీటి పథకం, రహదారుల వెంట మొక్కల పెంపకం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేస్తున్నారు. అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హాలియా అభివృద్ధికి కృషి చేశారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రస్తుతం నిలిచిపోయిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని హాలియా ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధి పనులు పూర్తయితేనే మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దినాభివృద్ధి చెందుతున్న హాలియా పట్టణాన్ని మున్సిపాలిటీగా చేసి మున్సిపాలిటీగా అయిన ఈ హాలియాని ఎంత అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక నిధులు తీసుకొచ్చిన చరిత్ర ఈ నోముల నరసింహయ్య గారి తనయుడు నోముల భగత్ది. ఎందుకంటే ఈ రోజు రోజుకు పెరుగుతున్న హాలియా సెంటర్ ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక గొప్ప మంచి కార్యం అనే ఉద్దేశంతో ఈరోజు సుందరీకరణలో భాగంగా ట్యాంక్ బండి, మినీ ట్యాంక్ బండి ఉద్దేశంతో 8 కోట్ల 50 లక్షల వ్యాయామంతో ఈరోజు సాగర్ ఎడమ కాలువపై ఒక మంచి ఆలోచనతో ట్యాంక్ బండ్ నిర్మించాలని, సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కాలినడక అయితే, తిరిగే వాళ్ళకైతే, వాకింగ్ చేసే వాళ్ళకైతే ఇబ్బంది జరగకుండా ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రాక్ ఏర్పాటు చేయమైంది. నిధులు కూడా మంజూరైనాయి. అలాగే 1 కోటి రూపాయలతో ఇలా డిజిటల్ లైబ్రరీ, చదువుకునే పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఒక మంచి లైబ్రరీ ఉండాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలతో డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.